ఫ్రెండ్స్, ఈ బాతు హాయిగా ఫుడ్ ని తింటూ ఉంటుంది. అప్పుడే దీనికి కొన్ని చీమలు కనిపిస్తాయి. అండ్ వింటర్ సీజన్ కి ముందు ఫుడ్ ని స్టోర్ చేయడానికి తీసుకొని వెళ్తూ ఉంటాయి. కానీ ఒక చీమ వెనకాలే ఉండిపోతున్నట్టు అది చూసి ఈ బాతు దాని ఫింగర్ తో చీమని ప్రెస్ చేస్తుంది. కానీ చీమ అస్సలు గివ్ అప్ ఇవ్వదు. దానితో ఈ బాతు ఒక్కొక్క వస్తువుని తీసుకొని చీమ మీద పెడుతూ ఉంటాడు. అయినా కానీ చీమ అస్సలు ఆగదు. ఇంకా ఈ బాతు కావాలని ఆ చీమ ముందు ఒక బాక్స్ ని పెడతాడు. అండ్ ఒక కర్రని పెట్టి దాని మీద నుండి దారం మీద నడిచేలా చేస్తాడు. అండ్ ఈ చీమ చాలా జాగ్రత్తగా నడుస్తూ ఉంటుంది. కానీ అప్పుడే ఈ బాతు కావాలని తన ఫింగర్ తో తాడుని లాగి వదులుతాడు. దాని వల్ల ఈ చీమ బ్యాలెన్స్ అవుట్ అయిపోతుంది. అండ్ వస్తువులతో పాటు ఈ చీమ కూడా కింద పడిపోతుంది. అది చూసి ఈ బాతు గట్టిగా నవ్వడం స్టార్ట్ చేస్తుంది. ఇంకా ఈ చీమకి చాలా అంటే చాలా కోపం వస్తున్నట్టు పరిగెత్తుకుంటే చీమల గుంపు దగ్గరికి చేరుకుంటుంది. అండ్ దానికి ఫుడ్ గురించి మొత్తం చెప్తుంది. ఇంకా అది విని ఈ చీమ ఆనందంతో బ్యాండ్ని కొట్టి గుంపు మొత్తాన్ని అక్కడికి పిలుస్తుంది. ఇంకా చీమలన్నీ ఏకమై ఫుడ్ ని తెచ్చుకోవడానికి బయలుదేరుతాయి. ఇంకా చీమలన్నీ బాక్స్ ని ఓపెన్ చేయగానే బాతు తన చేతితో బాక్స్ ని క్లోజ్ చేసేస్తుంది. ఇంకా దానితో చీమలకి కోపం వచ్చి ఏం చేసాయో తెలుసుకునే ముందు మీకు డబ్బుల కంటే మేము పని మా గొప్పదని భావిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని కమెంట్ లో లవ్ యూ మా అని టైప్ చేయండి. చివరికి ఆ బాతుని ఈ చీమలన్నీ కలిసి ఎత్తుకొని వెళ్లి నదిలో విసిరేసాయండి. ఆ బాక్స్ లో ఉండే ఫుడ్ మొత్తాన్ని తీసుకొని వెళ్లిపోతాయి. తర్వాత ఈ బాతు ఏం చేసిందో తెలుసుకోవాలంటే పార్ట్ 2 అని కామెంట్ చేయండి.